नैवेद्यं समर्पयामि। ओम प्रोक्षा नैवेद्यं ओम प्रोक्षा पुंडरीकाक्षः ओम भूर्भुवः स्वाहा तद्विरेण्यमृगो देशुंदियोजनः प्रचोदनं भूर्भुवं सत्यं तद्वेन ओम नाय स्वाहा वन स्वाहा समान स्वाहा वेन स्वाहा उदन स्वाहा समान स्वाहा मध्य मध्ये वनं समर्पयामि स्तोत्रक्ष्यामि पादौ वक्ष्यामि शुद्ध आर्वण्यं समर्पयामि। महाविवेकं समर्पयामि अक्षतवेलितां भूलं भूगलसमाक्तं नागवलेदरेदं मुक्तादनं संयुक्तं ताम्बूलं श्रुतं ताम्बूलं समर्पयामि श्रीमहा वरलक्ष्मीदेवताभ्यो नमः। तदनन्तरं व्रतकथः प्रारम्भः। ఇప్పుడు ముళ్ళు వేసినందుకు మీరు మామిడాకులు నగరముండెను ఒక గురము గలదు. అది ఒక మహాసుందరమైన ఒక పట్టణము. అందు చారుమతి అని ఒక స్త్రీ ఉండగలదు. ఆమె ఆ సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఒకనాడు ఆమెకు స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో చారుమతి నీ యొక్క సద్గుణములకు మెచ్చి తిని నీకు నీ యొక్క వలయము కూడా పరమోసను తలంపుడకు నాకు కలిగను. కావున నీవు శ్రావణ పౌర్ణమిగా ముందువచ్చు శుక్రవారం నాడు శ్రీ వరలక్ష్మి వ్రతము చేయుచు అప్పుడు నీవు కోరిన కోర్టులు తెచ్చిందని చెప్పి మాయమైపోయాను. వెంటనే ఆమె మేలుకొని తన స్వప్న వృత్తాంతమును కూడా సవిస్తరంగా భర్తకు నివేదించను. ఆవిడ మిగిలి సంతోషించి ఆమె వ్రతము చేయుటకు ప్రోత్సహించను. ఆ స్వప్న వృత్తాంతమును తెలిపిన పట్టణ స్త్రీలు కూడా శ్రావణ మాసము కోరుకులు ఎదురు చూస్తుండేది. అందులో శ్రావణ మాసం వచ్చాను. అంతటా ఆ యొక్క చారుమతి వారు అందరితో కలిసి విదీర్ణమై పూజయామి. ధూపం ధూపించండి. ధూమాకరం ధూపం దర్శయామి. సాక్షం దీపం దర్శయామి. ధూపదీపం పాలు పొంగించుకున్నాను మేము కూడా దీపవర్ధన ఖచ్చితంగా చదవాలి 9 సార్లు. ఎంతమంది మహిళ అయినా 9 సార్లు ఖచ్చితంగా చదవాలి. ఇచ్చిన పాలు पुंडरीकाक्षः ओम भूर्भुवः स्वाहा तद्विरेण्यमृगो देवस्यमहे धियो यो नः प्रचोदनं ब्रह्म भूर्भुवः सत्यं सर्वेण वादिमेदलाने ओम नाय स्वाहा अपान स्वाहा समान स्वाहा वेन स्वाहा उदानाय स्वाहा समान स्वाहा मध्य చల్లంగా